గ్రామ ప్రజలకు నమస్కారం. అన్నలారా, మిత్రులారా, ఇవాళ ఇక్కడికి స్టీల్ ప్లాంట్ సాధనా సమితి చైతన్య యాత్రలో భాగంగా ఈ గ్రామానికి వచ్చాం, మీ మధ్యకు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీ వస్తే మా గ్రామానికి ఏం లాభం, మా ప్రాంతానికి ఏం లాభం అని మీరు ఆలోచనలో పడి ఉంటారు. ఇప్పటికే రాయలసీమలో ప్రత్యక్షంగా కరువును చూస్తూ ఉన్నటువంటి వాళ్ళం మనం. ఇప్పటికి కూడా ఆకాశం వంక చూసి మబ్బుల కోసం వేచి ఉండేటువంటి స్థితి రాయలసీమ ప్రాంతానికి ఉంది. గిట్టుబాటు ధర లేక వ్యవసాయం నష్టదాయకంగా మారిపోయి ఉండేటువంటి స్థితి మనకుంది. రైతు సోదరులను అడిగితే ఏదైనా రైతుల కోసం ప్రభుత్వం ఏమన్నా చేయాలంటే కేవలం మాకు విత్తనాలు, ఎరువులు సకాలంలో ఇచ్చి కరెంటు సక్రమంగా ఉండేటట్టు చూస్తే చాలు, అంతకంటే ఏమి అవసరం లేదు అనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి రైతుల గురించి పట్టించుకున్నటువంటి స్థితి మనకుంది. కేసీ కెనాల్కు నీళ్లు రావు, ప్రాజెక్టులు ఏది పూర్తి కావు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి కూడా లేకుండా ప్రభుత్వం చేస్తా ఉంది. అయ్యా, మా ప్రాంత బిడ్డల కోసం బీటెక్లు, ఎంటెక్లు చదివి కూడా హైదరాబాద్ లాంటి నగరాలకు, ఇతర ప్రాంతాలకు వలసలు పోయేటువంటి స్థితి ఉంది. మా పిల్లలు చదువుల కోసం, ఉద్యోగాల కోసం, మా రైతన్నలు, మా కూలన్నలు ఈ ప్రాంతం నుంచి దాదాపు రాయలసీమలో మీకు తెలుసో లేదో 1.5 కోటి జనాభా బయట ఉంది, వలసల్లో ఉంది. ఈ స్థితి మా ప్రాంతంలో ఉంది. మా ప్రాంతంలో మా రైతన్నలను ఆదుకోవడం కోసం నీళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయండి. మొదలుపెట్టినటువంటి నీటి ప్రాజెక్టులను పూర్తి చేసినా మా వ్యవసాయం బాగుంటుంది, మేము చల్లగా బతుకుతామంటే మా ప్రాంత గోడును వినేటువంటి నాయకులు లేరు. అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీలో కూడా మన గురించి ఆలోచించేటువంటి స్థితి ఇవాళ లేదు. రాయలసీమ అంటే, అందులో ముఖ్యంగా కడప జిల్లా అంటే ప్రభుత్వానికి అంటరానిదైపోయింది. ఈ ప్రాంతం గురించి పట్టించుకునేటువంటి స్థితి లేదు. అయితే గడప పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఒకనాడు రాయలసీమ ఉద్యమమే చాలా తీవ్ర స్థాయిలో ఈ ప్రాంతంలో జరిగింది. ఆ రోజు రాయలసీమ ఉద్యమ ఫలితంగానే మనకు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వచ్చింది. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు అభివృద్ధి. కాబట్టి నీళ్లు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయమంటే ప్రభుత్వం మొండికేస్తా ఉంది, నిధులు లేవంటారు. కానీ కనీసం ప్రాజెక్టులైనా ఏర్పాటు చేయండి అంటే మీకు నీళ్లు లేవు కదా, మీకు ప్రాజెక్టులు ఎక్కడి నుంచి ఇచ్చేది అని చెప్తుంది. తర్వాత రోడ్డు రవాణా, రైల్వే వ్యవస్థ మీకు సరిగా లేదు అంటుంది. అది చేయాల్సింది మీ బాధ్యత కదా అని ప్రభుత్వాన్ని మనం నిలదీసేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. రైతన్నలకు, మన రైతు బిడ్డలకు మంచి జరగడానికి ఏం చేస్తే బాగుంటుందని మేము మొదలుపెట్టి కేవలం మాటలో చెప్తే మేము ఊరుకునేది లేదు అనే మేము గట్టిగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ పోతున్నాం. ఇందులో ప్రజలందరినీ కలుస్తున్నాం. అలా కలవడం కోసమే ఇక్కడికి వచ్చాం. అయితే ఒక అనుమానం రావచ్చు, సరే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మంచిదే. అయితే రైతులుగా, గ్రామస్తులుగా మాకేం లాభం ఉంది ఇందులో? స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, సరే మంచిదే. రైతులుగా మాకేం లాభం ఉంది అని మీరు ప్రశ్నించవచ్చు మిత్రులారా. రైతులుగా మనకు ఏం లాభం అంటే, గండికోట హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ప్రాజెక్టుకు నీళ్లు కావాల్సిందే. తర్వాత ప్రాజెక్టు కోసం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు కూడా మళ్ళీ నిర్మాణం చేయాల్సి వస్తుంది. కరెంట్ కావాలి కదా. ట్రాన్స్పోర్టేషన్ కోసం రైల్వే వ్యవస్థ బాగు చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకు రైల్వే వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ బాగుపడుతుందో, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందో, అలాగే నీళ్లు ఎప్పుడైతే గండికోట ప్రాజెక్టు వస్తాయో ఆ నీళ్లను వ్యవసాయానికి కూడా మనం వాడుకోవచ్చు. వ్యవసాయాన్ని వాడుకుంటే పచ్చగా మన పల్లెలు, ఒక ఎకరాలో ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది? ఒక ఎకరాలో 20,000, 30,000 ఆదాయం వచ్చే మార్గం ఉంది. మనకు నీళ్లు సమృద్ధి
అభివృద్ధిగా ఉంటే 3 పంటలు వేసుకుంటే చేస్తా వచ్చినాం అంటే మేము ఒక రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమంలో పాఠశాల కాలేజ్ యాజమాన్యాలందరూ కూడా ఉండేటట్లు విద్యార్థులు వచ్చి వాళ్ళ నిరసనలు వ్యక్తపరిచేటట్లుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఇది పూర్తి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమానికి వ్యవస్థాపకులు ఆయన వయసు 34 సంవత్సరాల వయసు, మాకంటే చాలా చిన్నవాడు, బీటెక్ చదివినాడు. ఆయన ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం లేదు. నమస్కారం తెలియజేసుకుంటూ నేను ముఖ్యంగా రైతులకు, అందరు రైతులే అనుకోండి ఇక్కడ ఉండే వాళ్ళు, ఈరోజు మీరు పిడికిలి బిగించి ఆ కేక వేస్తా ఉంటే స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినంత ఆనందంగా ఉంది మాకు. ఎక్కడా చూడలేదు ఇంత ఉత్సాహం. నాకు తెలిసి ఈ ఉద్యమంలో టంగుటూరు గ్రామస్తులే ముందుంటారని అనుకుంటున్నాను. మీరు ముందుండి నడిపిస్తారని అనుకుంటున్నాను. మీ ఉత్సాహం చూస్తే ఇంకా మాకు స్పీడ్గా పెంచాల్సిన అవసరం ఉందనేది అనుకుంటున్నాను. ఓకే, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు చేస్తున్నాం అనేది ఒక 4 పాటలు 3-4 మాట్లాడి మేము వెళ్ళిన తర్వాత మీరు మర్చిపోవడం కాదు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ వీళ్ళు చెప్పిన దాంతో ఎంత సత్యం ఉందనేది మీరు ఆలోచించి ఆ సత్యం కోసం వీళ్ళు ఎంత విధంగా పోరాడుతున్నారో మనం కూడా మన వంతు సాయం మనం చేయాలనేది దృక్పథం మీరు కలిగి ఒక్కొక్కరు 100లుగా మారాలి. మీరే చూడండి, మీ పిల్లలే ఈరోజు ప్రొద్దుటూరు వెళ్తున్నారు, వేరే ఊర్లకు కూడా వెళ్తున్నారు. స్కూల్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ ప్రతి చదువు కోసం మీరు ఇక్కడ లక్షల ఖర్చు చేసి వాళ్ళని చదివిస్తున్నారు. చదివించిన తర్వాత మీ పిల్లలకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం మీలో ఉందా? మీరు చెప్పండి. ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా నమ్మకం లేదు. అలాగే రైతులకు లక్షలు ఖర్చు పెట్టి పంటలు వేస్తున్నారు. పంట వేసిన తర్వాత వాళ్ళకు పంట వచ్చిన తర్వాత దానికి గిట్టుబాటు ధర మనకు లభిస్తుందా? అది కూడా లేదు. అంటే ఏ కోశాన ఎక్కడ కూడా మన రాయలసీమ ప్రాంతం నష్టపోతూనే ఉంది. ఒకప్పుడు స్టేట్ డివైడ్ కాకముందు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనే నగరం ఉండేది. ఆ నగరం మనది, మన హైదరాబాద్ అని ఇక్కడ మనం కష్టపడి మన పిల్లలను మనం కూడా అవసరమైతే పోయి మన వాళ్ళలో చాలా మంది అక్కడికి పోయి వ్యాపారాలు చేసుకుంటా హైదరాబాద్ అనే పట్టణం మనది అని అక్కడ మనం శ్రమించి డెవలప్ చేస్తే, పెద్ద ఎత్తున మనం కష్టపడి పని చేస్తే ఈ నగరం హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా వెలుగొంది. కానీ తెలంగాణ ప్రజలు మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మేము నష్టపోతున్నాం, మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, అప్పుడే మాకు మేలు జరుగుతుంది అని ఏ రోజైతే ఆ తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదు, ఇద్దరి వల్లే వచ్చింది. ఒకరు యువకులు విద్యార్థుల వల్ల, రెండో వాళ్ళు రైతుల వల్ల. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇండ్లు కాదు మాకు వీధుల్లో జీవిస్తాం, మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని వారు పోరాటం వల్లే రాష్ట్రం డివైడ్ అయింది. ఈ రోజు వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు వచ్చి ప్రతి ఒక్కరూ ఏదైతే స్టేట్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళకు రావాల్సిన ఆర్థిక మాన్యం మొత్తం ఆ స్టేట్ మన కోస్తాంధ్ర రాయలసీమకు రావాల్సిన అమౌంట్ అంతా కూడా అక్కడే డిస్ట్రిబ్యూట్ అయ్యి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోయింది. తీరా స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒకప్పుడు మనకు రాజధాని ఏది? కర్నూలు. రాజధాని కర్నూలులో కానీ లేదా సెంటర్ పాయింట్ చూసి ఒక ఏరియాలో పెడితే 2 ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా ఉండాల్సిన పరిస్థితి లేకుండా కోస్తాంధ్ర సైడు పెట్టారు. కోస్తాంధ్రలో ఎందుకు పెట్టారంటే అక్కడ సీట్లు ఎక్కువ వస్తాయి, అక్కడ వాళ్ళ సీట్లు వస్తే మన ప్రభుత్వంలో నిలబడతా ఉన్నాం. ఈ రాజకీయ నాయకుల వల్ల, దురుద్దేశం వల్ల అక్కడికి తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ మనతో ఏం చేస్తున్నారు? ముఖ్యంగా గమనించండి, మన రాయలసీమ వాళ్ళ మనసు చాలా మంచిది. ఆ మంచి మనసును దుర్వినియోగం చేస్తూ మళ్ళీ ఈరోజు మీరు అమరావతిని డెవలప్ చేయండి, ఒక్కొక్కరు ఇటుక ఇవ్వండి, ఫలానా డబ్బులు సాయం చేయండి అంటారు.
ఎవరన్నా మన రాయలసీమ ప్రాంతం గురించి ఆలోచించి ఆ ప్రజలకు సాయం చేస్తామని ఒకరన్నా ఆలోచన చేస్తున్నారా? మన ప్రజల మనసు ఎలాంటిదంటే ఈ రోజు మన కరువు పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా అటు సైడ్ సునామీ ఇంకొకటే వస్తే మన ప్రజలు మన కడుపు నిండకపోయినా పర్లేదని మన వంతు సాయం ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి బట్టల రూపంలో గాని, బియ్యం రూపంలో గాని, ధాన్యం రూపంలో గాని పంపించి రాయలసీమ వాళ్ళ మనసు ఇదని నిరూపించుకున్న గొప్ప మనసు మరి. అంత మనసును దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళు ఈ రోజు మళ్ళీ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయమంటున్నారు. మీరు అనుకోవచ్చు ఇన్నాళ్ళు మనం బానిస బతుకులు బతికాం, స్వాతంత్రం అంటూ మనకు నిజమైన స్వాతంత్రం మన రాయలసీమ వాళ్ళకు రాలేదు. ఆ స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం మనం తెచ్చుకోవాల్సిన సమయం నాశమైంది. మీరు అనుకోవచ్చు ఇదే స్టీల్ ప్లాంట్ కోసం వస్తే ఏం లాభం, ఎందుకు లాభం? మేము కూడా ఎందుకు ఈ విధంగా డిసైడ్ చేశామంటే ఒకటి గుర్తుంచుకోండి, ముఖ్యంగా ఈ ఫ్లెక్సీ చూసారా, ఎక్కడ కూడా ఫోటో లేదు. ఏ స్వార్థంతో నిస్వార్థంగా ఒక్క రూపాయి పక్క నుంచి వేరే వ్యక్తి నుంచి ఆశించకుండా ఒక వ్యక్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ముందరికి వచ్చి ఈ రాయలసీమ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్థాపించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న బర్త్డే ఫంక్షన్ వస్తే ఈరోజు టీవీల్లో ఫ్లెక్స్ వేసి మనం చేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క పైసా పక్కన వేరే వాళ్ళ నుంచి ఆశించకుండా ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మనం ఎంతో సాయం చేసి ఆయన కూడా ఆయన స్వార్థం కోసం చేయడం లేదు, మీ అందరి కోసం చేస్తున్నాడు, మన అందరి కోసం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం ఆయన అడుగులో మనం అడుగు వేసి ప్రయాణం చేయాలి. ఈరోజు ముఖ్యంగా స్టీల్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయంటే మీరు గమనించండి, దాదాపుగా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, అందరి సెల్లులో నెట్స్ ఉంటాయి. మీ పిల్లలు చూడండి, వైజాగ్ అనే చిన్న పట్టణం ఎప్పుడు స్టీల్ ప్లాంట్ రాకముందు, స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, స్టీల్ ప్లాంట్ రాకముందు ఏ విధంగా ఉండేది మీరు ఆలోచన చేయండి, చూడండి, అందులో తెలుస్తుంది ఎంత గలీజ్ గా ఉంటుందో. ఇది ఒక హైవే మాత్రం మారిపోతుంది, డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది, ఇక్కడ వ్యాపారాలు విస్తరించాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి, పెద్ద పెద్ద పార్కులు వస్తాయి, మనం హ్యాపీగా ఉండేదానికి పెద్ద పెద్ద విద్యా సంస్థలు వస్తాయి. ఎక్కడికో విద్యార్థులు కువైట్ కో, హైదరాబాద్ కో, చెన్నై కో, బెంగళూరుకో పోయి పనిచేయకుండా ఆ విధంగా మారిపోతుంది మీ ప్రాంతం, మీ పిల్లలు, మీ భవిష్యత్తు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఏ విధంగా అయితే మన మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు ట్రైల్ వేశాం, మన ప్రొద్దుటూరులో నాకు తెలిసి మీ 3వ తారీఖు 1 గంటకు మనం నిర్వహిస్తున్నాం. ఆ సభలో మీరందరూ విద్యార్థులు, రైతులు వేసే పులి కేక, రైతు గర్జన, ఆ రోజు వేసే కేకకు ఢిల్లీలో ఉండే పాలకుల గుండెలు రైలు పరిగెత్తే మేమిస్తాం స్టీల్ ప్లాంట్ ముందుకు రావాలా. మనం అడుక్కోవడం లేదు, మనం డిమాండ్ చేస్తున్నాం, మన హక్కు అది, మనం బాగుండాలా, మన ప్రాంతం బాగుండాలా. ఇది ఏదో ఒకరి కోసం బాగుపడే ప్రాంతం ఉద్యమం కాదు, ప్రతి ఒక్కరూ మేలుపడే ఉద్యమం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పరిగెత్తం మేమిస్తామంటూ బానిస సంఖ్యలు తప్ప ఆ రోజు మాట. ఈ రోజు మాట ఏంటంటే పోరాడితే పోయేది ఏం లేదు, స్టీల్ ప్లాంట్ రావడం తప్ప. ఇదే ఉత్సాహంతో, ఇదే మీరు వేసే ఈ కేకతో ఆ రోజు విజయం చేయండి. ఇందుకోసం మిమ్మల్ని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. కడప ఉక్కు. ఈరోజు మన కడప జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్ర చిత్రపటంలో కడప అనేది ఒకటి ఉందా అనేలాగా ఇప్పటి పాలకులు ప్రవర్తిస్తున్నారు. అన్న మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, కడప జిల్లాను పూర్తిగా పక్కన పెట్టేసి అక్కడ పరిశ్రమలన్నీ కోస్తాకు తీసుకుపోతున్నారు, నీళ్లు కూడా అన్ని అక్కడే కోస్తాకు తీసుకుపోతున్నారు, రాజధాని కోస్తాకే తీసుకుపోయినారు. లాస్ట్ కు మనకు ఈరోజు రాయలసీమలో పరిస్థితి ఎలా ఉంది అంటే తాగేదానికి మనకు నీళ్లు లేవు, తినేదానికి తిండి లేదు. ప్రతి సంవత్సరం కరువుతోనే వందల మంది
మంది, వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఇక్కడ ఉపాధి లేక ఎక్కడెక్కడో హైదరాబాద్కు, ముంబైకు, చెన్నైకు, లేకపోతే దుబాయ్, కువైట్ అట్లా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ మన పిల్లలు బానిస బతుకులు బతుకుతున్నారు. అన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరంతా రైతులు, మీకు బాగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ జలశ్రీ అని ఒక పథకం పెట్టారన్న. ఆ పథకంలో ప్రభుత్వమే వాళ్ళకి రైతులకి బోరేసి 200 కానీ 300 కానీ అడుగులు రైతులకు బోరేసి ప్రభుత్వం ఖర్చుతో ఒక 7.5 హార్స్ మోటార్ బిగించి ఒక ట్రాన్స్ఫార్మరు, కరెంటు కనెక్షను అన్ని ఇచ్చి 1,50,000తో ఒక పథకం పెట్టిందన్న. ఈ పథకం పెట్టింది ఒక బోర్ వేస్తే అయినాక 5 ఎకరాలకు నీళ్లు వచ్చేటట్లుగా అది ఉపయోగపడుతుందని రైతుల కోసం పెట్టారు. మరి ఇదే మనం చూస్తే మన ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఇలా ఈ కోస్తాలో ఉండే ప్రతి జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు 15,000 బోర్లు శాంక్షన్ చేసినారన్న. ఒక్క 15,000 అంటే ఈ 15,000 బోర్లు 5 ఎకరాల లెక్కన చప్పున ఒక బోర్ వేసుకుంటే 75,000 ఎకరాలు మారుతుంది. మరి 75,000 ఎకరాలు అక్కడ సస్యశ్యామలం చేస్తున్నారు ఒక్కొక్క జిల్లాలో. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇదే మనకు కేసీ కెనాల్ 90,000 ఎకరాల ఆయకట్టు ఉండేది. కేసీ కెనాల్ 11 టీఎంసీల నీళ్లు నిలబడితే మైలవరం డ్యామ్ ఆయకట్టు వచ్చేసి 70,000 ఎకరాలు. మరి అక్కడ ఒక్కొక్క జిల్లాకు 15,000 బోర్లు వేస్తే మన కడప జిల్లాకు ఎన్ని బోర్లు? ఆ 15,000 బోర్లు మనకు కూడా వేయచ్చు కదా. ఎంత దయనీయమైన స్థితి అంటే మన జిల్లాకు 250 బోర్లు ఇచ్చినారన్న. 15,000 బోర్లు వాళ్లకు, 250 బోర్లు మనకు. వాస్తవంగా మీరు చెప్పండి అన్న, కోస్తా వాళ్ళకు నీళ్లు ఉన్నాయి, మనకు లేవు. ఆ బోర్లు మనకు కదా వేయాల్సింది. మరి ఏ ఒక్కరైనా ఈ రాయలసీమకి ఇట్లా అన్యాయం జరుగుతుందని పట్టించుకుంటున్నారా? ఎవ్వరు పట్టించుకోవడం లే. ఎందుకంటే కోస్తాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ సీట్లు ఎక్కువ వస్తాయి, రాయలసీమలో తక్కువ ఉన్నాయి సీట్లు అని చెప్పేసి రాజధాని కానీ పరిశ్రమలు కానీ అన్ని అక్కడికి పోతున్నాయి. ఇంకొక ముఖ్య విషయం, స్టీల్ ఫ్యాక్టరీ అనేది కడప జిల్లాలో మొదలై ఉంటే బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి 30,000 మందికి విద్యార్థులకు ఇక్కడే ఉపాధి దొరికేది. 1,00,000 కుటుంబాలకు పరోక్షమైన ఉపాధి దొరికేది. అదే గండికోట డ్యామ్ పూర్తయితే 26 టీఎంసీల నీళ్లు గండికోట డ్యామ్ లో నిలబడతాయి. ఇదే స్టీల్ ఫ్యాక్టరీ కన్నా ముద్దనూరు దగ్గర కట్టి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా నీటిని కేటాయించి ఉండేది. మరి గండికోటలో 26 టీఎంసీల నీళ్లు నిలబడితే దాని తర్వాత మైలవరం డ్యామ్ లో 11 టీఎంసీల నీళ్లు నిలబడతాయి. 11 టీఎంసీల నీళ్లు, అదే ఒక 26 టీఎంసీల నీళ్లు నిలబడితే ఒక్కసారి నిండితే ఇదే ఈ కడప జిల్లాలో ఈ పరివార ప్రాంతాల్లో మైలవరం కాలువల ద్వారా కానీ కేసీ కెనాల్ ద్వారా కానీ ఆ నీళ్లు కన్నా వదిలితే రైతులు చిన్న చిన్న పిల్ల కాలువలు తీసుకొని ఒక్కొక్క రైతు 2 కార్లు నుంచి 3 కార్లు పైలు పండించుకునేవాళ్ళు. మరి ఆ అవకాశం మనకు కల్పిస్తున్నారా? మీరు ఒక్కసారి చూడండి అన్న, ఈ బాటికి వరి మల్లతో పచ్చగా ఉండాల్సిన కేసీ కెనాల్ ఆయకట్టులో నీళ్లు లేక ఈరోజు దయనీయ స్థితిలో ఉంది. నిన్న మొన్న పేపర్లో చూస్తే పుష్కరాలు ఉన్నాయని చెప్పేసి కృష్ణానదిలో నీళ్ళన్నీ శ్రీశైలం నుంచి డైరెక్ట్ గా నాగార్జున సాగర్ పంపిస్తున్నారు. విజయవాడ దగ్గరే ఘాట్లు కట్టారు. 800 కోట్లు పుష్కరాలకు కేటాయిస్తే 50 కోట్లు మాత్రం కర్నూలుకు కేటాయించి 750 కోట్లతో అక్కడ పెద్ద పెద్ద ఘాట్లు నిర్మాణం చేస్తున్నారు. ఏమన్నా మీరు చెప్పండి, కృష్ణా నది 120 కిలోమీటర్లు మన కర్నూలు జిల్లాలోనే పారుతుంది. మరి అయ్యే ఘాట్లు ఇక్కడ కూడా మనకు కడితే ఇక్కడ మనము వెళ్ళి పుణ్యస్నానం చేస్తే కృష్ణమ్మ తల్లి మనం ఆశీర్వదించదా?
మనం ఎక్కడో విజయవాడకు పోయి అక్కడ మనం స్నానం చేయాలని ఘాట్లు అక్కడ కట్టి కోస్తాన్ డెవలప్మెంట్ చేయాలని అక్కడ విజయవాడ వచ్చేసి దిగువ ప్రాంతం. ఎగువ ప్రాంతంలో ఉండే నీళ్లు మంచి నీళ్లుగా ఉంటాయి. ఇక్కడ చేయకుండా దిగువనున్న ప్రాంతంలో తీసుకుపోయి ఘాట్లు కట్టంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరన్నా నోరెత్తి మాట్లాడుతున్నారా? ఇదే కర్నూలు జిల్లాలో మనకు పుష్కరాలు కన్నా జరిగితే ఎంత మనం పోయి అక్కడ పుణ్యస్నానం చేస్తే మనకు ఎంత సంతోషం కలుగుతుందో మీరు ఆలోచన చేయండి. పోనీ కేసీ కెనాల్కు నీళ్ళు ఇవ్వడం లేదు. మీరు నిలబడండి వెనకాల. కేసీ కెనాల్ రాజోలి ఆనకట్ట దగ్గరికి పోయి భూములు మనమే దొబ్బి ఆ నీళ్లు కేసీ కెనాల్కు తెచ్చుకొని మన రైతులు మొత్తం 2 కార్లు పైలు పండించుకుందాం. ఎవరు అడ్డం వచ్చినా కేసీ కెనాల్లో నీళ్లు రాకపోతే తూములు బద్దలు కొట్టేనా మన నీళ్లు మనం తెచ్చుకుందాం. ఇదే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు పోలీసులను పెట్టి శ్రీశైలం మాది, ఈ పక్క గేట్లు మావేని ఎత్తుతాంటే ఈ ప్రభుత్వం చేతలాగా అక్కడ పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుతాంటే మరి మన వాళ్ళు రైతు సోదరులు కడుపు మండి పస్తులు ఉండలేక అప్పులు పెరిగిపోయి నీళ్లు లేక పొరపాటున ఒక్కసారి పోయిన సంవత్సరం అక్కడికి పోతే మన పోలీసులు మన మీద కేసులు పెడతారు. అక్కడ పోలీసులు మాత్రం దగ్గరుండి షట్టర్లు పైకెత్తి శ్రీశైలం నుంచి వాడుకోవాల్సిన నీళ్ళ కంటే ఎక్కువ వాడుకుంటా అంటే ప్రభుత్వ పెద్దలు చేతగానితనంతో ఉన్నారు. కాబట్టి రైతన్నలారా మీరు మేల్కోండి. శ్రీశైలంలో కానీ కేసీ కెనాల్ నీటి హక్కు కానీ గండికోట హక్కు కానీ మనది, కృష్ణా నది మనది. ముందు మన అవసరాలు తీర్చుకుందాం, తరువాత వాళ్ళకు పంపించాలా. దీనికి మీ అందరూ మద్దతు ఇస్తారా ఇవ్వరా? ఇంకొక ముఖ్య విషయం, ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కుందునది ఇప్పుడే ఇట్లా వచ్చేటప్పుడు నేను చూసిన పరవళ్ళు దొక్కుతా పారిపోతుంది. ఈ నీళ్లు అన్ని పారి పెన్నా నదిలో కలిసి నెల్లూరు జిల్లాలో సోమశిల డ్యామ్ కు పోతాంటే నెల్లూరు జిల్లాలో రైతులకు కెనాళ్ల ద్వారా 3 కార్లు పైరు పండించుకొని 2 ఎకరాలు ఉన్న రైతు సోదరుడు కూడా అక్కడ 5 లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. మరి ఈ నీళ్లు మనవి, ఇక్కడ నుంచి పారిపోతున్నాయి. ఇదే సోమశిల డ్యామ్ నెల్లూరులో ఉంటే ఆ డ్యామ్ లో ఉండే నీళ్లను ఈ ప్రభుత్వం ఒక టీఎంసీ నీళ్లను 2 కోట్లకు తమిళనాడులో చెన్నై పట్టణానికి నీళ్లు దాహం తీర్చడానికి ఇక్కడ నీళ్లు అమ్ముకుంటున్నారు. మరి ఇదే పాలకులకు ఇక్కడ మనకు కరువు కనిపించడం లేదా? మన నీళ్లు మనకి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా? కాబట్టి మనం గట్టిగా నిలదీస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే కుందు నది మీద కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు ఒకసారి మనమే చెక్ డ్యాములు కడతాం. మన నీళ్లు మనం నిలబెట్టుకుంటాం. మన రైతులు ఆ నీళ్లతో పైరు బాగా పండించుకున్న తరువాత మిగిలిన నీళ్లు ఉంటేనే మనం దిగువకు పంపిస్తాం. అంతవరకు కుందూరు నదిలో ఉండే నీళ్లు ఖచ్చితంగా ఈ పరివాహ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వాడుకోవాలా. ఒక్కటి ఆలోచన చేయండి, మనం ఈ రోజు మేల్కోకపోతే రాబోయే భవిష్యత్తు రోజుల్లో మన ప్రాంతం ఒక ఎడారి అవుతుంది. అదే మనం ఇప్పుడు చేయి కలిపి పోరాడితే ఖచ్చితంగా స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చుకుంటాం. గండికోటలో 26 టీఎంసీల నీళ్లు నిలబెడతాం. ఈ కుందు నదిలో కిలోమీటర్ ఒక చెక్ డ్యాం కట్టి నీళ్లు నిలబెట్టుకొని కడప జిల్లా అంటే ఒక కోన సీమ చేసుకుంటాం. దానికి మీ అందరూ సహకరించండి. ఈ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా మన స్టీల్ ప్లాంట్ సాధనా సమితిలోకి ప్రవేశం లేదు. దీనికి దిశ నిర్దేశించే వాళ్ళు నిర్మాతలు, రాజులు, శాసనకర్తలు ఎవరు అంటే అది మీరే. మీరు ఏమి చెప్తే అది సాధనా సమితి పాటిస్తుంది. ఆగస్టు 19 అన్నా ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఒక్కరోజు మనిషి అన్న తర్వాత ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే ఎప్పుడు పుట్టేది దేవుడు రాత రాశాడు. ఎప్పుడు చస్తామో మనకు తెలియదు. కానీ చచ్చే లోపు ఈ ప్రాంతంలో పులి బిడ్డలు రా ఆ రోజు స్టీల్ ప్లాంట్
ఉండేలాగా మనం ఉన్నాం. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానా. నిన్న మీరు పేపర్లో చూసి ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. కృష్ణా బేసిన్ లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో గ్యాస్ నిక్షేపాలు దొరికినాయి. ఈ గ్యాస్ ను ముందు మన రాష్ట్ర అవసరాలకు ఇచ్చి తర్వాత మీరు తీసుకొని పోండి అని కేంద్రానికి నేను అల్టిమేటం ఇచ్చినాను ఆయన చెప్తాడు. ఓకే, అక్కడ దొరికిన గ్యాస్ రాష్ట్రానికి పంచమన్నాడు, అక్కడ జిల్లాలకు గ్యాస్ ఇవ్వమన్నాడు. రైట్, బాగుంది. మరి ఇదే కడప జిల్లాలో ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఎర్రచందనం కేవలం మన కడప జిల్లాలో ఉంది. మరి ఈ ప్రభుత్వం ఎర్రచందనం వేలం వేస్తే 12,000 కోట్ల డబ్బు వచ్చింది. మరి ఇదే ముఖ్యమంత్రి గారు 12,000 కోట్లలో ఇది కడప జిల్లా సొమ్మురా, ఇది కడప జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్క పులిబిడ్డ హక్కు, ఈ డబ్బులో నుంచి 10% మనకి ఇచ్చి ఉంటే ఈ రోజు గండికోట డ్యామ్ పూర్తయ్యేది, సరవరాయ సాగర్ రిజర్వాయర్ పూర్తయ్యేది, ఈ కేసీ కెనాల్ ఈ దుస్థితిలో ఉండేది కాదు. మరి 12,000 కోట్లు వస్తే ఇవ్వడం లేదు. భవిష్యత్ రోజుల్లో మనం కూడా ఒక ఉద్యమం చేస్తాం. ఎర్రచందనం మన జిల్లా హక్కు. ఎర్రచందనం మీద వచ్చిన డబ్బులో ఖచ్చితంగా 25% కడప జిల్లాకి ఇచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి తీసుకుపోవాలి. లేకపోతే కనుక 100,000 మంది శవాలు సంటి మీద తీసుకుపోవాలన్నా అది కడప జిల్లా యొక్క పౌరుషమని మనమందరం చూపించాలి. ఇంకొకటి ఆలోచన చేయండి, అక్కడ వాళ్ళకు గ్యాస్ ఇచ్చినప్పుడు మనం ఎర్రచందనం కూడా తప్పు లేదు, మనకు వాటా ఇచ్చిన తర్వాతే తీసుకుపోవాలి. ఇదే ఊరు ఈ తంగటూరు గ్రామం స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ఊరు ఇలా ఉండదు. మంచిగా రోడ్లు వస్తాయి. ఈ వాన పడితే మోకాల్లో మీద నిలబడే పరిస్థితి ఉండదు. డ్రైనేజ్ సిస్టమ్ పెరుగుతుంది. ఒక్క స్టీల్ ఫ్యాక్టరీ ముద్దనూరు దగ్గర పూర్తి అయితే 100 కిలోమీటర్లు దాని చుట్టూరు ఉండే ప్రాంతం మొత్తం బాగుపడుతుంది. మనం కూడా ఆ డెవలప్మెంట్ లో మన ఊరు కూడా భాగస్వామ్యం అవుతుంది. ఇంకొక విషయం, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. మీ పిల్లలు, మీకు ముసలితనం వస్తుంది, రైతులకు పిల్లలు మీరు కష్టపడి 10 ఎకరాల భూమి ఉంటే భూమిని తాకట్టు పెట్టో, లేదు సంవత్సరం ఎకరా అమ్మో, లేకపోతే ఎవరో బయట ఆయకం పెట్టి మీరు డబ్బులు తెచ్చి మీ పిల్లలను చదివించినారు. మీ పిల్లలు చదువుకున్నా కూడా మా నాన్న ఇంత అప్పు చేసినాడు, ఈ అప్పును మేము తీర్చాలి అని వాళ్ళు పాపం మనసులో మదన పడతా 100,000 మంది హైదరాబాద్ నగరం అలాంటి నగరాల్లో 3,000కు 5,000 రూపాయలకు పనిచేస్తున్నారు. మరి పెద్ద పెద్ద చదువులు చదివించింది తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు ఏ పెట్రోల్ బంకులోనో హోటల్లోనో సర్వర్గా పనిచేసే దానికోసం చదివించామా? లక్షలు ఖర్చు పెడుతున్నాం మన పిల్లలు చదివేదానికి. ఎందుకు? ప్రతి తల్లిదండ్రికి ఒక ఆశ, ఒక ఆర్థిక భరోసా. నా కొడుకు గన మంచి ఉద్యోగం వస్తే రేపు నా కుటుంబం అంతా బాగుపడుతుంది. ముసలితనంలో మాకేదన్నా జబ్బు వస్తేనో, మాకేదైనా ఇబ్బంది కలిగితే నా కొడుకో నా కూతురో మమ్మల్ని సాకుతారనే ఒక ఆశతో మీ రెక్కల కష్టం, మీరు ఎంతగానో కష్టం, మీ రక్తాన్ని చిందించి మీరు మీ పిల్లలను చదివిస్తున్నారు. మరి వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగాలు వస్తున్నాయా? హైదరాబాద్ నగరం ఒకప్పుడు అది మనది. రాష్ట్ర విభజన చేశారు. నిజంగా మీరు చెప్పండి అన్న, రాష్ట్రాన్ని విభజించమని మనం ఎవరన్నా అడిగామా? ఏ ఒక్కరూ అడగలే. కానీ పైన రాజకీయ కుట్రలో బలైపోయి తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు మనం మేల్కోకపోతే రాబోయే రోజుల్లో మనం మన చేతులారా మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఎలా అవుతామంటే ఒక్కటి ఆలోచన చేయండి. హైదరాబాద్ నగరాన్ని పెంచి పోషించి ఆ అందమైన నగరాన్ని నిర్మించడంలో మన రాయలసీమ వాళ్ళ పాత్ర 80% మన రాయలసీమ వాళ్ళ పాత్ర ఉంది. ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్మించినాం. వాళ్ళు తీరా మహానగరం పెద్దదవ్వగానే ఇక మీరు వెళ్ళిపోండి అని రాష్ట్ర విభజన చేశారు. రాబోయే 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో లేదా ఒక 20 ఏళ్లకు మళ్ళీ కోస్తా వాళ్ళు అమరావతి డెవలప్ అవుతుంది. అమరావతి పెద్ద నగరం అయినాక ఇంకా మాకు రాయలసీమ వాళ్ళు వద్దు అని గెంటి వేస్తే ఆ రోజు మన పిల్లల పరిస్థితి ఏంటి?
మన పిల్లలు ఎలా బ్రతకాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంది అన్న మీ అందరికీ దాదాపుగా 40 నుంచి 50 ఏళ్ళు వచ్చినాయి. పిల్లల భవిష్యత్తు దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, మీ ముందు తరం 2 తరాల వాళ్ళ భవిష్యత్తు ఈ రోజు మీ చేతుల్లో ఉంది. మీరు చెయ్యి కలపండి. ఈ ప్రాంతం మనం పుట్టిన ప్రాంతం, ఈ గడ్డ మన సొంత తల్లి లాంటిది. ఈ ఊరి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పోరాటం చేస్తున్నాం. ఇందులో ఏ రాజకీయం లేదు, ఏ స్వార్థము లేదు. మనం ఒక్కటే అడుగుతున్నాం, ఇది మన ప్రాంత బిడ్డల భవిష్యత్తు. ఈ భవిష్యత్తు కోసం మనమందరం చేయి కలుపుదాం. చేయి కలిపి ఆగస్టు 19వ తారీఖు అన్న దయచేసి గుర్తు పెట్టుకోండి. ఆగస్టు 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు మీరు ఎలా రావాలంటే, ఇందాక శ్రీనివాస్ చెప్పినాడు, ఇది ఒక దండులాగా రావాలని. స్వచ్ఛందంగా మీరు ఒక్కొక్కరు రైతులు అన్నలు మీరు 10 మందిని తయారు చేయండి. ప్రాంతం కోసం 10 మందిని ఒక్కొక్కరు తయారు చేయండి.